తందానే 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 తన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల మరింత ఆలస్యం లేకుండా దేశాన్ని వేదికపైకి ఆహ్వానం. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ మిత్రులందరికీ, మన స్నేహితులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ గొప్ప సందర్భాన్ని ప్రారంభించేందుకు ముందుగా మనందరం మన గురువులను స్మరించుకుంటాం. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మనకు బ్రహ్మస్వరూపమైన జ్ఞానం ఇచ్చిన వారు ఉపాధ్యాయులు. వారు ఇచ్చిన మార్గదర్శనం వల్లే మేము ఈరోజు జీవితంలో నిలదొక్కున్నాం. మన పాఠశాల ఉపాధ్యాయులు మమ్మల్ని చిన్నప్పటి నుంచే పరిపక్వత, క్రమశిక్షణ, విజ్ఞానం, విలువలు ఇవన్నీ నేర్పి మన భవిష్యత్తుకు పునాది వేశారు. మేము ఎక్కడికైనా చేరగలిగామంటే ఇది మొదటి అడుగు మీరు చూపించినదే. మీరు మాకు అక్షరాలు నేర్పినప్పటికీ జీవిత పాఠాలు నేర్పిన గురువులు కూడా. ఈ గెట్ టుగెదర్ యొక్క ఉద్దేశం మన చిన్ననాటి జ్ఞాపకాలను పునఃస్మరించుకోవడం, మన మిత్రులను మళ్ళీ కలవడం, మన ఉపాధ్యాయులు పాదాలకు నమస్కరించడం. ఈ రోజు వరకు మనలో ఎలాంటి మార్పు వచ్చిందో చూసుకోవడం, పాత బంధాలు తిరిగి జీవితంలోకి తీసుకురావడం. ఇప్పుడు ఈ సందర్భంగా గౌరవనీయులైన ఉపాధ్యాయులారా, మీ ఆశీస్సులు మాకు శిరోమణిగా ఉండాలి. మిమ్మల్ని మళ్ళీ చూడడం మాకు గర్వకారణం. మీకు మా హృదయపూర్వక స్వాగతం. నమస్కారం. ఆంగ్ల భాషలో బంగారు గుర్తులు వేసిన మా హెడ్ మాస్టర్ ధర్మాడి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కోరుతున్నాం. ఒక్కో టీచర్స్కి దొరుకుతుంది. Ready, smile. Okay, ready, Kajun, smile. చిన్న యాక్సిడెంట్లో మన వద్ద లేరు ఆయన. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బాధపడుతున్నాం. ఇంకొకరు మహాస్వామి, తను ఆర్మీలో వర్క్ చేస్తారు. తను ఈ యుద్ధం కారణంగా తన కూలింగ్ దొరకలేదు, తను వేరే కంట్రీకి వెళ్ళాడు. సో శ్రీధర్ తన బ్యాంక్లో SBI బ్యాంక్లో వర్క్ చేస్తారు. తను కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఇక్కడ ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. సో ఇప్పుడు మన గౌరవనీయులైన ఉపాధ్యాయులు తన వాళ్ళ స్పీచ్తో మాకు మళ్ళీ లెసన్స్ నేర్పించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మొదటగా ధర్మాడి సార్ గారిని మనకు ఎప్పుడైనా మార్పులు తక్కువ వస్తే ఫస్ట్ ఆయనే కొట్టేవారు. కానీ ఆయన పెట్టినందువల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాము. సో ధర్మాడి సార్ గారిని మాట్లాడుతున్నారు. వండర్ఫుల్ అకేషన్, రీయూనియన్ సభ వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మన యొక్క
మాజీ నేతాజీ విద్యామందిర్ ఉపాధ్యాయ బృందం అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ 20 years తర్వాత ఒక చోటికి చేరడము అంటే చాలా అద్భుతమైన విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని దేని కొరకు చేసుకుంటాము అంటే ప్రధానంగా మనకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులను ఒకసారి స్మరణ చేసుకోవడం కోసమై మనము ఈ స్థాయిలో ఉన్నందుకు మనకు క్రమశిక్షణటువంటి మూలాలను మనకు ఏర్పరిచినటువంటి ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞత తెలుపుకోవడం కోసము ఏర్పాటు చేశాం. అలాగనే మన ఫ్రెండ్స్ మీరందరూ కూడా క్లాస్మేట్స్ అందరూ కూడా ఒక చోట చేరి వారి యొక్క వారు ఎప్పుడైతే 10th క్లాస్ వరకు చదివి ఉన్నారో ఆ విద్యాలయంలో వారి యొక్క మధురమైనటువంటి జ్ఞాపకాలను స్మరించేందుకోసమని ఇక్కడ సమావేశమైన ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇందులో ఇక్కడ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే బ్రహ్మ ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు బ్రహ్మ. విష్ణువు ఈ సృష్టిని కూడా సాక్షాత్తు ఆ యొక్క పరాత్పర స్వరూపుడే గురువు. అంటే మన సృష్టిలో ప్రతి వృత్తి ప్రతి కార్యక్రమానికి వ్యవస్థాపకుడు ఉపాధ్యాయుడే. నిరంతరము వారి యొక్క శ్రేయస్సునే ఇంకా వేరే ఉద్దేశం ఉండేది కాదు. అప్పుడు క్రమశిక్షణ పట్టడం కోసమని దెబ్బలు పడడం అంటే అప్పుడు నేనే ఉండేవాడిని. అంటే అక్కడ శక్తి ఏదో నడిపించింది. అక్కడ వాస్తవంగా నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేశాను. అంతేగాని ఏదో స్వాతంత్రంగా పిల్లలు కొట్టాలనే ఉద్దేశం ఎక్కడ లేదు. మీరు తెలుసో తెలుగు మీతో నేను అందరినీ ఉదయం కూడా కొట్టింటానా, ఇంటికి వెళ్తాను కదా, వెళ్ళిన తర్వాత నేను కూడా బాధపడే ఏడ్చేవాడిని. అయితే దాంతో నేను సంతోషపడేవాడిని. ఏమంటే ఒక విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టాను, అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ క్రమశిక్షణ పెట్టడంలో ఒకనొక సమయంలో తప్పు జరిగిపోవచ్చు, లేకపోతే టూ మచ్గా అయ్యొచ్చునేమో, కానీ ఉద్దేశం మాత్రము సరైన ఉద్దేశంతో చేస్తుంటాను. ఇంకొక వేరే ఉద్దేశం అటువంటి కేవలము ఒకసారి ఒక చిన్న సంఘటన చూడండి. ఒకసారి ఏమైందంటే మీకు తెలుసు ఇక్కడ నవీన్ గోల్డ్ బంగారంగడి నవీన్ అబ్బాయి ఒక ఇండిసిప్లిన్ చేశాడు. అబ్బాయి పనిష్మెంట్కి ఏం చేశాడంటే ఒక 10 days సస్పెండ్ అని చెప్పేసి పంపించాడు. స్కూల్ మధ్యలోనే పంపిస్తేనే వాళ్ళ ఫాదర్ బంగారు షాప్లో ఉన్నాడు. ఇమ్మీడియట్గా బంగారు షాప్ కట్టేసి అడిగెత్తుకొని వచ్చేసాడు. కార్లో వచ్చేసి కార్ దగ్గర డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళు వచ్చేసారు, ఆఫీసర్కి వచ్చేసి ఆవేశంగా వచ్చేసారు. అక్కడ కొంతమంది టీచర్లు ఆఫీసర్ కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఎప్పుడైతే వాళ్ళు ఆవేశంగా వచ్చినారో ఈ ఆఫీసర్ అందరూ టీచర్ అయిపోయారు. ఇక చూసినాడు, ఎవరా ఇక్కడ మా అబ్బాయిని ఇంటికి పంపించింది ఎవరు అన్నాడు. నేనే అన్నాను. సరే ఒకసారి ముందు కూర్చోండి, కూర్చోబెట్టి తర్వాత అన్నాడు ఆవేశంతో, నేనంటే నీకు తెలుసా? నేను నంద్యాలలో శవాలపై నడిచేవాడిని. శవాలపై నడిచేటంటే అలాంటి వాడు నేను. మా పిల్లడు నీకు తెలియదా? నీ ఎంత ధైర్యము, నేను ఏం చేయగలను అన్నాడు. సరే ఏం చేయగలవు? సరే ఒక నిమిషం చెప్పండి అని చెప్పాను. చెప్తున్నాడు, ఆవేశపడుతున్నాడు. ఏం చేయమన్నాడు, ఏం లాగమంటాడు చెప్పాను.
సరే ఒక్క నిమిషం చెప్పాను, సరే ఒక్క నిమిషం ఒక్క మాట నేను చెప్తాను, ఆ తర్వాత మీరేమేమి చేయమన్నాను. సరే ఏంటయ్యా చెప్పు, ఏం చెప్పుకుంటా. అసలు నవీన్ అనే అబ్బాయి ఎవరబ్బాయి, మా అబ్బాయి, మా కొడుకు లాంటి వాడు. ఇది స్కూల్, ఇది ఒక ఇల్లు లాంటి ఒక ఫ్యామిలీ. మీ ఇంటి దగ్గర మీ అబ్బాయి ఏమో కానీ ఈ స్కూల్లో ఉన్నటువంటి వాడు మా అబ్బాయి. మా అబ్బాయి తప్పు చేస్తే మేము క్షమించము. వానికి ఏ ఉద్దేశంతో క్రమశిక్షణ పెట్టడం కోసమే మేము వాడిని చిన్న పనిష్మెంట్ ఇచ్చాము. సరే మీరు ఏమైనా చేయమయ్యా, నేను చేసినటువంటి తప్పు అయితే మీరు ఏ విధంగా చేస్తారో చేయను అన్నాను. నిజంగా ఇంకా చెప్పాడు ఒక అర్థం చెప్పేసి, సార్ చెల్లు చేసి మీరు ఏ విధంగా అయితే పనిష్మెంట్ ఇచ్చారో దాన్ని కొనసాగించాలి సార్, సారీ సార్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఇప్పుడు అంత ఆవేశం వచ్చిన అబ్బాయి కాదు. ఇక్కడ ఏంటంటే నేను చేసింది ఏంటంటే కేవలం నా యొక్క డ్యూటీ నేను చేశాను. ఇక్కడ వేరే ఉద్దేశము, ఇక్కడ గురువు యొక్క స్థానాన్ని నిలబెట్టాను. ఒక గురువుగా నేను నా యొక్క డ్యూటీని చేశాను. అంతకు మించి ఏం లేదు. టీచర్ అంటే ఒక ఉపాధ్యాయుడే కాదు, ఒక తండ్రి లాంటి వాడు, ఒక ఫిలాసఫర్, ఒక ఫ్రెండ్, ఒక ఈవెన్ యాజ్ ఎ స్టూడెంట్. అతను కూడా ఒక స్టూడెంట్. నిరంతరంగా అతను కూడా ఒక ఉపాధ్యాయుడు వాడు నిరంతర విద్యార్థిగా చదువుతూ ఉంటాడు. అప్పుడే అతడు సమర్థవంతమైన ఉపాధ్యాయుడిగా మనగలుగుతాడు. కాబట్టి ఈనాటి యొక్క విద్యార్థులలో ఆ యొక్క క్రమశిక్షణ అటువంటిది లేదు, ఆ అపేక్షణ లేదు. ఈరోజు నేను చెప్పినటువంటి మీ ఉపరాలు ఎక్కడ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 10th క్లాస్ కనీసం 135 మెంబర్స్ 10th క్లాస్ రాశారు. అయితే వాళ్ళు కనీసం అంటే ఒక 50 మెంబర్స్ నాకు వాళ్ళ నేమ్స్ తెలుసు, వాళ్ళ ఎనిమిది పేరు నాకు తెలియదు. అంటే ఏంటి ఇక్కడ అంటే ఆ అఫెక్షన్ లేదు. ఇప్పుడు మీరంతా దాదాపు 99% నాకు తెలుసు, 90% తెలుసు. కానీ ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులు యొక్క పేర్లు కనీసం అంటే 50% కూడా తెలియదు. అంటే ఏంటి కారణం అంటే ఆ అపేక్షణ అటువంటిది లేదు. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి సంబంధం, రిలేషన్షిప్ అనేటువంటిది చాలా కేవలం ఇద్దరు కలిసి ఉన్నారే కానీ ఆత్మానుమానం అక్కడ లేదు. అక్కడ రిలేషన్షిప్ అనేది గురువు శిష్యుని యొక్క సంబంధం లేదు. ఇక్కడ ఏదో ఆర్టిఫిషియల్గా వాళ్ళు వస్తున్నారు, మేము డబ్బులు తీసుకున్నాం, వాళ్ళు బోధన చేస్తున్నామని ఉంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనము ఒక విద్యార్థిగా కావచ్చు, ఒక ఉపాధ్యాయునిగా కావచ్చు, ఒక రైతుగా కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎనీ ప్రొఫెషన్, ఏదైనా వృత్తి కావచ్చు, మన వృత్తిని మనము సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఇక చాలు. మన డ్యూటీ మనం చేసినప్పుడు మనకి ఇక అంతమించినటువంటి ఆనందం మనకు లేదు. ఇంకా ఇంకో విషయం చెప్తాను. నేను చెప్పేది మీకు 2 ముక్కలు ఏంటంటే సార్ మీకు చెప్పేటువంటి మెసేజ్ ఏంటంటే మనం చేసినటువంటి యొక్క ప్రతి పని కూడా ఆ యొక్క ఫలితం అటువంటిది తప్పక మనకు వస్తుంది. మనం మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఈ విషయాన్ని అన్ని మతాలలో చెప్తుంటారు. హిందూ మతం కానీ, బౌద్ధ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, లేదంటే ఇస్లాం మతం కానీ ఏది కూడా ఇది చెప్తుంది. ఏమంటే నీవు సత్ప్రవర్తన కలిగి ఉండు, ఆ సత్ప్రవర్తన నిన్ను సద్గతిని చేరుస్తుంది. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ యొక్క కర్తవ్యాన్ని విస్మరించద్దు. ఆ కర్తవ్యాన్ని విశ్వాసంతో చేయండి. మీకు చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి. మన వాళ్ళకు చూడండి, ఇక్కడ ఇంతమంది మన ఫ్రెండ్షిప్ కలిశారు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ చాలా దాని నుంచి మనకి మరొకటి లేదు. ఫ్రెండ్ వర్త్ ఈక్వల్ టు థౌసండ్స్ ఆఫ్ రిలేటివ్స్. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ గౌరవించండి. మనకి ఈరోజు ఈ యొక్క రీయూనియన్ అంటే ఇక్కడ గెట్ టుగెదర్ సమావేశమైనాం. ఈ సమావేశం దేనికోసం అంటే మన యొక్క ఆ యొక్క ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ కావాలి, స్ట్రాంగ్ అయి ఉండాలి, లైఫ్ లాగా అది కొనసాగాలనేటువంటి ఉద్దేశం. అది ఎలా అంటే ఇప్పుడు మనం కలిసాము,
మనం మన యొక్క మన యొక్క సక్సెస్ కావచ్చు, మన యొక్క జీవిత విశేషాలన్నీ మన యొక్క ఫ్రెండ్స్ తోటి ఇక్కడ పంచుకుంటున్నాం. ఆ పంచుకోవడంలో మన యొక్క ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే సంతోషాన్ని మనం షేర్ చేసుకుంటున్నాము. అలాగనే మనకు వాళ్ళ యొక్క ఏదైనా కష్టబాధలు ఏదైనా ఉన్నప్పుడు వారికి మనము ఒక చేదోడుగా ఉండే విధంగా అవకాశం కలిగిస్తుంది. కాబట్టి మీరు ఒక డిసిప్లిన్ కలిగే విద్యార్థులుగా నేను భావిస్తున్నాను. ఆ యొక్క డిసిప్లిన్ ఉండబట్టే మనం ఇలాంటి స్థాయిలో ఉన్నాం. మనం ఏ స్థాయిలో ఉన్నామని కాదు, ఇక్కడ ₹1,00,000 సంపాదించి 10 కోట్లు సంపాదించే సంవత్సరాన్ని, కానీ నీతి నిజాయితీ మంచి పేరు సంపాదించండి. మంచి పేరు ఇచ్చినటువంటి కోట్ల తనము అది వాల్యూ లేదు, ఈక్వల్ కాదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మంచి ప్రవర్తనతోటి, నీతి నిజాయితీతోటి, నిస్వార్థమైన బుద్ధితోటి మీ జీవితాన్ని కొనసాగించండి. అది ఎవరి కోసమే కాదు, ఎవరికో ఇంకొక ఫ్రెండ్ నేను మంచి పేరు పొందాలి అటువంటి చేసేటువంటిది కాదు. ఆ యొక్క మంచి పని, మంచి కార్యక్రమం అటువంటిది అది నీ కోసమే. ఎందుకంటే దాని ఎఫెక్ట్ అటువంటి నీకే పొందుతావు, ఎవడో పట్టించుకోండి. ఇంకొక నీకు అది వచ్చేది, నీకు డబ్బులు ఇస్తే పట్టించుకోవచ్చు, నీ క్లాస్ కావచ్చు. కాబట్టి ఆ మంచి పేరుటువంటిది ఒకటి తీసుకోపోయేది కాదు. ఆ మంచి పేరుటువంటిది, ఆ మంచి పేరు నీకే వస్తుంది. నువ్వు చేసేటువంటి మంచి కావచ్చు, అది చెడు కావచ్చు, అది ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా బ్రైట్ఫుల్ ఫ్యూచర్గా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అక్కడ ఉండాలి అంటే మనం నిస్వార్థంతో సరైనటువంటి క్రమశిక్షణ కూడా పెట్టాలి. క్రమశిక్షణ అటువంటి ఎక్కడ ఉన్నా కూడా అది క్రమశిక్షణ అవసరం. విద్య ఉండకపోవచ్చు, కానీ క్రమశిక్షణ ఉంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ బ్రైట్ఫుల్గా ఉంటుంది. మరి ఒకవేళ వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించినా కూడా క్రమశిక్షణ లేనటువంటిది అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి సమాజంలో ఎవరి కోసమో, గొప్ప కోసమో, పేరు కోసమో కాదు, నీ కోసము, నీ యొక్క మంచి పేరు వస్తుందనే కాదు, కూడా నీవు సత్ప్రవర్తనతోటి, సద్గుడితోటి నీవు వెలిగినప్పుడు నీకు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఒకరికి నువ్వు ఒక దానం చేసినా, ఒకరికి నువ్వు సహాయపడ్డావు, ఆ సహాయంలో తృప్తి అటువంటి అది డబ్బులించి రాదు. కాబట్టి దానికోసం నువ్వు ఎప్పుడు ఆల్వేస్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్, డోంట్ వాంట్ టు ఎస్కేప్. మీరు దాన్ని ఎస్కేప్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉండదు. కానీ ఏదైనా మనం ఫస్ట్గా మన ఫ్రెండ్స్ సర్కిల్లో, మన క్లాస్మేట్స్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేసడానికి, నిజమైనటువంటి ఆ సహాయకుడికి మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. సిద్ధంగా ఉండాలి. అది నేను కోరుకుంటుంది. ఇంకా ఈనాటి సమాజంలో మీరు ఒక స్థాయిలో ఉంటే, ఇప్పుడు మీరు మీ యొక్క పిల్లలకి నేర్పించినటువంటి వయసు, మీరు కూడా మీ యొక్క పిల్లలకి నేర్పవలసింది క్రమశిక్షణ. ఎందుకంటే పేరెంట్స్ స్థానాన్ని మీరు బదిలపరుచుకోవాలి అంటే ఆ యొక్క మీ పిల్లలను క్రమశిక్షణతోటి, మంచి ప్రవర్తనతో సమాజానికి అందించడమే మన యొక్క లక్ష్యం. అంతేగాని వాళ్ళు ఏదో మనం సాధారణంగా పేరెంట్స్ కోరుకుంటారంటే మా వాడు లక్షలు సంపాదించాలి, మా వాడు మంచి ఉద్యోగాన్ని పొందాలి అంటారే కానీ మా పిల్లవాడు మంచి పేరు తెచ్చుకోవాలి, మా పిల్లవాడు సమాజానికి మేలు చేయాలని ఏ పేరు కోరడు. కానీ మీరు కోరరు. కానీ ఆ యొక్క సంస్కృతే వేరు. మన పేరెంట్ ఒక 10,000 సంపాదించినాడంటే వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ పొగుంటారు. కానీ మంచి పేరును పొందినప్పుడు ఆ యొక్క ఆనందమే సంతోషమే వేరు. నేను అక్కడ విద్యాలయ స్కూల్లో పనిచేసినప్పుడు నేను మన శర్వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఒకసారి బంగానికి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటారు, ఎవరో ఇక్కడ ధర్మాన్ సార్ అంటే ఎవరు ధర్మాన్ సార్ ఎవరు, మా అమ్మాయి ఎప్పుడు సార్నే మిమ్మల్ని అంటున్నాను పోగొట్టుకుంటుంది అని చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ నేను కూర్చుకోవడం కాదు, ఇక్కడ వాస్తవంగా అంటే ఇక్కడ మనము మన యొక్క మనసు అనేటువంటిది నిష్కలంకంగా ఉండి, మనము మన యొక్క సేవా దృక్పథంలో ఉండి నిస్వార్థంతో మనం చేసినప్పుడు ఆ యొక్క మంచి గుడ్నెస్ అనేది, గుడ్ ఫీల్ అంటే ఎప్పటికీ చెక్కు జరగదు. అది మనకి ఎప్పటికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదే వరకు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్, ఐ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్, ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ఫుల్ లైఫ్.